భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనేటటువంటి 5 భూతాలు నీ నుండే పుడుతూ ఉన్నవి. నీ నుండే పుట్టినటువంటివి నీ యందే నిండి ఉన్నవి. తిరిగి మరలా నీ యందే లయమవుతూ ఉన్నవి. అంటే పుట్టక ముందు నీవు ఉన్నావు అంటే ఏవి? పంచభూతాలు. పంచభూతాలు పుట్టక ముందు నీవున్నావు, పుట్టిన తర్వాత నీవున్నావు. పంచభూతమయమైనటువంటి ప్రపంచమంతా మహాప్రళయంలో మరలా తిరిగి నీ యందే లయమవుతుంది. అందుచేత సృష్టిలో ఉన్నటువంటి సత్యం అనేది నీ వాక్కు. అన్నింటినీ సమానంగా చూడడం అనేటటువంటిది నీవే నిర్వహిస్తూ ఉంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము ప్రభు. మాయ అనేటటువంటిది నీ అధీనంలో ఉంటుంది. ఆ మాయ చేత జ్ఞానం, మా జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీ యందు భేదభావం చూపిస్తూ ఉంటారు. కానీ జ్ఞానులైన పండితులు ఉన్నారే వాళ్ళు మాత్రం ఏక మనస్సుతో, ఏక నిష్ఠతో, ఏక జ్ఞానంతో అంతా నీవే అన్నీ అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాపు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపున నీవే ధరణీధర నా నెలమున నీవే నీరజనాభ అంతయు నీవే హరి పుండరీకాక్ష కలుగును నీవే దామోదర నా మణిగియు నీవే మధుసూదన వినిగియు నీవే విఠలుడా వినిగియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నట్ట నడుమ నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు ఎట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాపు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష హరి పుండరీకాక్ష హరి పుండరీకాక్ష అని బ్రహ్మాదులు కీర్తించారండి. ఇంకా ఇంకా వేదాంతంతో వాళ్ళు వందన చేశారు. స్వామి నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడతురు ఎరుక కలుగువారు ఆ దూడ ఎడుగు క్రియని పాదంబును నావకతన భవసాగరము. ఎంత మంచి విషయం చెప్పారంటే
ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి చిత్తాన్ని చెత్తగా ఉన్నటువంటి ప్రపంచం మీద కాక, ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం మీద కాక, దీనన్నింటికీ ఆధారమైనటువంటి పరమాత్మ అయిన నీ మీద దృష్టి పెడితే వాళ్ళ యొక్క జీవన చర్య ఎంత సులభంగా ఉంటుంది అంటే, ఆవు దూడ అడుగు దాటడం జంప్ చేయాలండి, ఈజీగా దాటవచ్చా? చాలా సులభంగా దాటవచ్చు. అంతేకాదు, నీ పాదమును ఆశ్రయించుట అనేటటువంటి నావను ఆశ్రయిస్తే ఈ భవసాగరాన్ని సులభంగా దాటేస్తారు తండ్రి అని అంటూ వారు వెళుతూ వెళుతూ దేవకి వసుదేవులకి, అమ్మా మీరేమీ భయపడొద్దమ్మా, కంసుడు ఎంత భయపెట్టినా భయపడని వాడు ఉన్నాడమ్మా, అందరి భయాన్ని తొలగించడానికి వస్తున్నాడమ్మా, అలాంటి మా అందరికీ తండ్రి అయినటువంటి వాడికి ఇవాళ మీరు తల్లిదండ్రులు అవుతున్నారమ్మా, ఎంత అదృష్టమమ్మా, ఎంత పూజలు చేశారమ్మా అని అంటూ, పుట్టులేని నీక భవ పుట్టుట క్రీడయేగాక పుట్టుటే. అసలు నీకు పుట్టుక లేదు, కానీ పుట్టుక లేనటువంటి నీవు పుట్టినట్లు కనిపిస్తున్నావే, ఇది నీకు ఆట కాకపోతే ఏమిటయ్యా? ఒక జడ్జి గారండి, ఆయనకి చాలా రెస్పెక్ట్ ఉంటుందండి సొసైటీలో. అలాంటి ఆ జడ్జి గారి ఇంట్లో మనవడు, తాత నాకు గుర్రం కావాలి అంటాడు. రారా నేనే గుర్రం అంటాడు. తాతగారు ఒంగుంటాడండి. ఆ ఒంగున్న తాతగారు వీటి మీద మనవడు కూర్చొని చల్లు గుర్రం, చల ఆకి గుర్రం అంటాడండి. అంటే ఏమిటి? అక్కడ ఆయన జడ్జి గారండి, మనవడ దగ్గర ఆయన జడ్జి గారు కాదండి, తాతగారండి. ఆహా, గుర్రం గారండి. అవునా కదా? ప్రేమ. అంచేత స్వామి, పుట్టుక నీకు లేదు, అవసరం లేదు, కానీ ఆటకి మనవడి ఆట కోరిక తీర్చాలి కాబట్టి ఆ జడ్జి గారు గుర్రం ఎలా అయిపోయాడో అలా మా అందరి కోసం పుట్టుకలేని నీవు పుట్టినట్టుగా క్రీడగా పుడుతున్నావే. భవాది దశలెల్లను జీవుని యందు అవిద్యత పుట్టుచుండు కాని. భవ ఆది దశలు అంటే అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. వీటిని షడ్భావ వికారాలు అంటారు. ఉన్నదే పుట్టింది, పుట్టిందే పెరిగింది, పెరిగిందే నెమ్మదిగా మార్పు వచ్చింది, మార్పు వచ్చింది శిథిలమైంది, శిథిలమైన తర్వాత ఒకరోజు నష్ అదర్శనే కనిపించకుండా పోతుంది. ఇటువంటి ఈ షడ్భావ వికారాలు అవిద్య కారణంగా, అంటే విద్య లేని కారణంగా జీవుని యందు కనిపిస్తున్నవే తప్ప దేవుడివైన నీ యందు ఎలా ఉంటుంది తండ్రి? ఇవేవి కానే కాదు అని పాపం వాళ్ళు వెళుతూ వెళుతూ కూడా ఊరికే ఉండలేక ప్రార్థనలు చేస్తూనే ఉన్నారండి. ఇక ఆపై పంకజముఖి నీళ్లాడము సంకటపడ కనుల మానసంబుల నెల్లను సంకటము తోచె నెల్లన సంకటములు లేవి తోచె సత్పురుషులు. పంకజముఖి నీళ్లాడుతూ ఉందండి, దేవకీదేవి ప్రసవిస్తూ ఉన్నదటండి. ఆ సమయం ఆ ప్రసవించనున్న సమయంలో జలరాశులన్నీ పొంగుతూ ఉన్నవటండి. అంతేకాదు నక్షత్రాలు, గ్రహాలు, తారకలు ఇవన్నీ కూడా మమ్మల్ని ఉద్ధరించే స్వామి, మమ్మల్ని కన్న స్వామి ఇవాళ మేము చూడడానికి వస్తున్నాడు. ఇదిగో ఇదిగో రండి రండి రండి. ఇక్కడ రాత్రి వేళ కాబట్టి తారకలన్నీ ఏది మన నక్షత్రాలన్నీ ఎదురు చూస్తూ ఉన్నవండి. ఇది మనకి ఎంత మజాగా చెప్తారంటే, రామచంద్ర ప్రభు సూర్యవంశంలో పుట్టినప్పుడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడటండి. ఇక చంద్రుడికి సాయంత్రం వరకు సమయం లేదు కదండి, విలపిస్తూ ఉన్నాడటండి. నిరీక్షణలో సమయం చాలా ఎక్కువగా అనిపిస్తుందండి. సరే, అప్పుడు రాముడి దగ్గరికి చంద్రుడు వెళ్ళి విలపిస్తూ ఉన్నాడండి. ఎందుకు అలా ఉన్నావంటే, నీవు అవతరించిన తర్వాత ఇప్పటి వరకు నాకు రాలేదు కదా అవకాశం, ఎంత బాధగా ఉంది అన్నాడట. అంటే బాధపడవలే, నీ పేరు నా పేరు తర్వాత తగిలించుకుంటానులే, అంతేకాదు వచ్చే అవతారంలో నీ వంశంలో పుడతానులే అన్నాడు. అంతేత చంద్రవంశం కాబట్టి చంద్రుడు ఎప్పుడుంటాడు? రాత్రి వేళ ఉంటాడు.
అందుచేత రాత్రి వేళ అన్నీ ప్రసన్నంగా ఉన్నాయటండి. నవగ్రహాలు తారకులు అన్నీ ప్రసన్నంగా ఉన్న సమయంలో పాడిరి గంధర్వోత్తములాడిరి రంభాది కాంతలానందములను కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారులు మనసి వేల్పుల భేరులు పాడిరి. గంధర్వులంతా పాడుతూ ఉన్నారట, రంభాది కాంతలంతా ఆడుతూ ఉన్నారట ఆనందంతో. సిద్ధులంతా భయాన్ని విడిచిపెట్టారట. ఇక చారణులు మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఏమి వాద్యం ఉన్నదో అన్ని వాద్యాలు మోగిస్తూ ఉన్నారటండి ఆనందంతో. అప్పుడు చెబుతున్నారండి, సుతుగనే దేవకి నడురే. అర్ధరాత్రి అతి శుభగతి తారలు గ్రహంబులు నుండన్ దితిసుత నిరాకరిష్ణు శ్రితవదనాలంకరిష్ణు జిష్ణు విష్ణు. సుతుణ్ణి కన్నదండి దేవకీదేవి. ఎలా? ఎప్పుడు? అర్ధరాత్రి వేళ. మీరా అంటుందండి, आधी रात प्रभु दर्शन दीवे, आधी रात प्रभु दर्शन दीवे, प्रेम नदी के तीरा प्रभु मने सागर राखो जी, सागर राखो जी, प्रभु जी मने सागर राखो जी। मीरा के प्रभु गहर गंभीरा, मीरा के प्रभु गहर गंभीरा, सदा रहो जी धीरा। मीरा के प्रभु गहर गंभीरा, सदा रहो जी धीरा। आधी रात प्रभु दर्शन दीवे, आधी रात प्रभु दर्शन दीवे, प्रेम नदी के तीरा प्रभु मने सागर राखो जी, सागर राखो जी, प्रभु जी मने सागर राखो जी అని భక్త మీరా అంటుందండి. అర్ధరాత్రి నీవు అవతరించావు అంటే స్వామి, అర్ధరాత్రి ఉండేటటువంటిది చీకటి. చీకటిలో ఉన్నటువంటి వాడికి ప్రకాశం కావాలి. ఆధీరాత్ ప్రభు దర్శన దీవే. ఇక నువ్వు దర్శనం అడుగుతున్నావు మీరా, ఎక్కడా అంటావా? నా దగ్గర ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఏమా నది? బయట యమునా నది, నా దగ్గర ప్రేమ నది, ప్రేమకి దివాని మీరా. అందుకే ఇక్కడ ప్రేమ నది నా దగ్గర ప్రవహిస్తుంది. రా స్వామి. मोरू मुकुट पीतांबर सोहे, गले पैजंती माला. మోరు ముకుట్ నెమలీకను పెట్టుకుని ఉన్నటువంటి, మెడలో వైజయంతి మాల వేసుకున్నటువంటి వాడి అని మీరా అన్నదండి. ఇక ఇక్కడ శ్రావణ బహుళాష్టమి గణమేసి పాడను, చెవులారా వినరే, చెవులారా వినరే. శ్రావణ బహుళాష్టమి గణమేసి పాడను, శ్రీ విభుడు దయించే చెవులారా వినరే, చెవులారా వినరే. అసురుల శిక్షింప అమరుల రక్షింప, అసురుల శిక్షింప అమరుల రక్షింప, వసుధ భారమెల్ల నివారించను. అసురుల శిక్షింప అమరుల
గంధర్వోత్తములాడి రంభాదికాంతల ఆనందమునం అని చెబుతూ ఇక ఇక్కడ అవతరించినటువంటి స్వామి బలో బాలకృష్ణ భగవానికి అందరిలాగా సామాన్య పిల్లాడిగా పుట్టలేదు. ఎలా ఉన్నాడు? జలధర దేహు, ఒక నీటిని బాగా ధరించి ఉందండి మేఘం. అంచేత స్వామిని నీలిమేఘశ్యాముడు అంటారండి. చాలా మంది వాళ్ళ పిల్లలు నల్లగా ఉంటే కృష్ణుడు నలుపండి మా పిల్లాడు. చాలా పెద్ద పొరపాటండి. ఏదో అనుకుని కాస్త ముచ్చట పొందాలి కాబట్టి పోలికే తప్ప, పోల్చుకోవడమే తప్ప కృష్ణుడు రంగు రాముడు రంగు ఎవరికి రాదండి. ఎందుకో తెలుసా? అరూపాలు స్వరూపాలు అయినాయి. ఏ రకంగా ఒక దట్టమైన మేఘము నిండుగా ఉండే అలా వెళ్తూ ఒక చోట వర్షాన్ని ప్రసరిస్తుందో అలా కరుణా అనేటటువంటి దాన్ని ధరించి వచ్చినటువంటి మేనులండి. ఆ మేను అంచేత జలధర దేవు, జలాన్ని ధరించేటటువంటిది మేఘం. మేఘం యొక్క కాంతి కలిగినటువంటి వాడు. ఆజాను చతుర్బాహు, ఆజాను అంటే మన చెయ్యి పట్టుకుంటే మన మోకాలు తాకదండి, మన చేతులు. రాముడికి శ్రీకృష్ణుడికి ఈ చెయ్యి ఎలా పెడితే నిలబడి ఉన్నప్పుడు మోకాలు తాకుతుందండి. అంచేత అంత పెద్ద పొడవు చేతులు అనమాట. ఎవరో ఒక కొంటే షావుగారు అడిగాడు, స్వామి అంత పెద్ద చేతులు పొడవుగా ఎందుకు పెట్టుకున్నావంటే నీలాంటి లావంటి వాడిని దగ్గరికి తీసుకోవడానికి, ఆలింగనం చేసుకోవాలంటే పొట్టి పొట్టి చేతులు అయితే ఎలా సరిపోతాయి? కాస్త ఇలా ఒక్కసారి స్వామి నేను నీ వాడిని అంటే కాస్త గట్టిగా కౌగిటి బిగించడానికి పొడవు చేతులు తెచ్చుకున్నాను అన్నాడండి మజాగా. ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు, ఆ సరస్సులో ఉదయించినటువంటి పద్మ దళములు ఎలా ఉంటాయో అలాంటి నేత్రములు కలిగినటువంటి వాడండి. విశాల వక్షు, ఈ వక్షస్సు చాలా విశాలంగా ఉందండి. ఇక్కడ కూడా అడిగారండి అంత పెద్ద వక్షస్సు అంటే నా భక్తులు ఒకడా ఇద్దరా? అందరినీ ఇక్కడ చేర్చుకోవడానికి నా వక్షస్సు విశాలంగా ఉంటుంది. చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు, రెండు చేతులే వేసుకొస్తాడండి పుట్టిన మనిషి ఎవడైనా. కానీ మన స్వామి ఏం చేశాడో తెలుసా? 4 చేతులతో వచ్చాడండి. చారు అందమైన గద, శంఖ, చక్ర, పద్మ, 4 హస్తాల్లో 4ంటిని ధరించి ఓ ఎంత విలాసంగా ఉన్నాడు. కంఠ కౌస్తుభమణి కాంతి భాసు, ఆ కంఠంలో ఆ మణి కౌస్తుభమణి మెరిసిపోతూ ఉందండి. విరాజియే విరాజియే కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు. ఇక పుట్టినప్పుడు ఎవరు పెట్టుకోడండి, పుట్టిన తర్వాత పెడతారండి నగలన్నీ వాళ్ళ పుట్టేటటువంటి స్టేటస్ బట్టి. కానీ మన స్వామి నడుముకి మొలత్రాడండి, బంగారు మొలత్రాడండి. ఏంటది? చిన్నప్పుడు పద్యం, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలత్రాడు పట్టుదట్టి సంధితాయతలున్ను సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ అని ఆ చిన్నపిల్లలకు నేర్పిస్తే వాళ్ళు చిట్టు చిట్టిగా మాట్లాడితే ఎంత బాగుంటుందండి. ఆ పద్యాలన్నీ పోయి టింకల్ టింకల్ లెట్టేసారి ఈ పనికిరాయి. అంటే ఇక్కడ స్వామి కమనీయమైనటువంటి కట్టి సూత్రము, ఆ నడుముకు మొలతాడు బంగారు మొలతాడు. ఇక చేతికి కంకణాలండి, ఇక్కడ కేయూరాలండి. ఇక బొడలంతా చూస్తే ఇక్కడ శ్రీవత్స అనేటటువంటి పుట్టుమచ్చతో ఉన్నాడండి. ఇక ఉరు కుండల ప్రభాయుతం, చెవులకి చక్కగా కుండలాలు ఉన్నాయండి, మకర కుండలాలు ఉన్నాయండి. అంతేకాదు పైన కిరీటం ఎంత చక్కగా ఉందండి అంటే వైడూర్య మణిగణ వర కిరీటు. మనకి వెంకటేశ్వర స్వామికి వజ్ర కిరీటం చూస్తాం చూడండి, అలా కిరీటం పెట్టుకున్నాడండి. అలాంటి వాడిని చూసి ఇక దేవకీ వసుదేవులు ఉబ్బి తబ్బిబ్బైపోయి బాలు పూర్ణేందు రుచి జాలు భక్తలోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి చిల్లకి
చారుడుగా ఉన్నటువంటి వాడు బాలు, చిన్న పిల్లాడండి. చంద్రుడి యొక్క ముఖారవిందం ఎంత బాగుంటుందో అలా పూర్ణేందు చంద్రుడి యొక్క ముఖారవిందం ఉందండి. ఎందుకు వచ్చింది అంత చల్లదనము? భక్తులు అనేటటువంటి లోకాల్ని పాలించడానికి వచ్చినటువంటి వాడండి. ఇక ఏవేవి సద్గుణాలైతే ఉన్నవో అవి అన్ని ఆలవాలమై ఉన్నటువంటి వాడండి. అంతేకాదు ఆయన ఒక వక్షస్సు ఉందే, అది కృపావిశాలం. ఆయన దగ్గర కృప ఎంత ఉందంటే ఇంత అని చెప్పలేనంత విశాలుడు. అటువంటి వాడిని చూచాడటండి, తిలకించాడటండి, పులకించాడటండి, చోద్యం అందాడటండి. ఆనందంలో ఉబ్బి తబ్బిపోయినప్పుడు ఒక్కో పదం 2-3 సార్లు మాట్లాడుతూ ఉంటామండి. ఇక్కడ పోతనామాచుల వారు ఎంత చక్కని పదాన్ని మాట్లాడారంటే, చూచి అన్నా తిలకించన్నా ఒకటే అర్థం అండి. చూచి తిలకించి, చూసి కళ్ళతో చూడడం, తిలకించి ఇంకా బాగా చూడడం, రెండు ఒకటే అర్థం. అయితే ఇక్కడ ఏమిటంటే ప్రేమతో ఉన్నప్పుడు కన్న, నాన్న, బొన్న, ఇంక దానికి అర్థం పడుతూ ఉంటుందో కూడా తెలియదండి. మీరందరూ ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? అదే మీ పిల్లాడి పట్ల మీకంత ప్రేమ ఉప్పొంగిపోతే ప్రపంచాన్ని పిల్లాడిగా చేసుకునేటువంటి వాడు ఒక పిల్లాడిగా వస్తే ఈ తండ్రికి ఎలా ఉంటుందండి? అందుచేత దివ్య రూపంలో వసుదేవునికి దర్శనమిచ్చాడండి. భక్తులందరినీ రక్షించేవాడు, సృష్టిలోని సగుణాల పోగు, అతి విశాలమైన కరుణ కలవాడు. అటువంటి ఆ హరిని కనుగొని చూసి దర్శించి పులకించి ఆశ్చర్యంతో మై మరచి ఉప్పొంగి ఉప్పి తబ్బిపోయాడట. ఇది భగవంతుడి యొక్క అవతారం. ఇక ఆ మహావిష్ణువు ఆయా ఆయుధాలతో దర్శనం ఇస్తే వెంటనే గుర్తొచ్చింది, అయ్యో పిల్లవాడు పుడితే పురిటి స్నానం చెయ్యాలి కదా, మరి నేను ఎక్కడ స్నానం చేస్తాను, నేను చెరసాలలో ఉన్నాను కదా అని ఆ ఆనంద రసాబ్ధిమగ్నుడై ఒక్కసారి వసుదేవుడు మానసికంగా సంకల్పించుకున్నాడండి. బ్రాహ్మణోత్తములకు 10,000 గోవులు నేను ఇస్తానని మానసికంగా సంకల్పం చేశాడండి. అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇచ్చాడండి. ఇంకొకటి, మానసిక సంకల్పానికి కొదువేమిటండి, అక్కడ వెళితే ఏమిటండి, భావదారిద్ర్యం ఎందుకండి? అర్థమైందా? అంటే ఇక్కడ ఒక సంతోషం కలిగినప్పుడట ఆ సంతోషంతో పాటుగా సర్వుల యొక్క ఆశీస్సులు రావాలి అని తమదైనది ఇతరులకు సమర్పించడం దానం. అంచేత ఇది కూడా చెబుతారండి, బొడ్డు కత్తిరించకుండా ఉన్నప్పుడు అది మైల కాదు. అంతేకాదు ఆ సమయంలో ఒక 100 రూపాయలు దానం చేస్తే 1000 రూపాయలు దానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అప్పుడు పురిటి మైల కాదండి. అందుకని ఈయన మానసికంగా 10,000 ఆవుల్ని ధార పోసినట్టుగా సంకల్పించాడంటే 10 × 100 చూడండి. అలా అన్నింటినీ సమర్పించినటువంటి వాడు అయ్యాడు. ఇక ఆ తర్వాత మరి ఈయన ఇక్కడే ఉంటాడు, అలాగే ఉంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేది ఇవాళ మంచి రేపు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పురిటి ఇంటి పుచ్చ దీపంబును పోలి చాలా దీపించే నిజంబీ పాపడు నలుముగముల ఆ పాపని గనిన మేటిలవుదని భక్తి. 4 ముఖాలు కలిగినటువంటి వాడిని కన్నటువంటి వాడు ఈ పాపడు. అటువంటి పాపని కని భక్తితో దేవకి వసుదేవులు స్తోత్రం చేశారండి. ఆ స్తోత్రంలో కూడా ఎంత వేదాంతం. అంచేత భగవంతుడి యొక్క మహిమను మనకి పదే పదే తెలియచేస్తూ ఉండేదే భాగవతము. తద్వారా మన మనస్సుకి ఒక ఆకర్షణ. ఇంతవరకు మీరు విన్నది ఒక ఎత్తు అయితే, దశమో ముఖమేవచ, 10వ స్కంధము స్వామి యొక్క ముఖారవిందం. బాగున్నారండి, మీరు చాలా అందంగా ఉన్నారండి అని మనం ఎవరినన్నా అంటే కాలు చెయ్యి అంటామా, ముఖాన్ని అంటామా? మీరు కాళ్ళు అంటారా? అబ్బా నీ కాళ్ళు ఎంత బాగున్నాయో, అబ్బాబ్బా నీ చేతులు ఎంత బాగున్నాయో, నువ్వు ఎంత బాగున్నావంటే నీ ముఖమే. అలా 10వ స్కంధము అంత ఆకర్షణగా ఉంటుంది. అందుకని ఆ రూపాన్ని చూసి గోపికలు ఓపికలు లేక
వెంటబడ్డారండి. ఏమో మరి మనం ఎప్పుడు వెంటబడదాము చూద్దాం. ఆ భగవంతుడి దయ మన ప్రయత్నం. జయరాధ.